టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒక పెద్ద జోకర్, చదువుకున్న మూర్ఖుడిగా విశ్వేశ్వరరెడ్డి అభివర్ణించారు. జేసీ బెదిరింపులకు వైసీపీ నాయకులు ఎవరూ భయపడారని స్పష్టం చేశారు. జీతాలిచ్చి ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని దౌర్జన్యాలు, ఆస్తులు విధ్వంసాలకు పాడుపడటం జేసీ నైజమని మండిపడ్డారు. జేసీ దురహంకారంపై టీడీపీ అధిష్టానం వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు వీడియోల ముందు చాలా వికృతంగా మాట్లాడాడు. ఆయన ప్రెస్ మీట్ చూస్తే అందరూ నవ్వుకుంటారు, లాఫింగ్ స్టాక్ అయిపోయినాడు ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఒక పనికిరానివాడు, పిచ్చివాడు, తిక్కోడు, ఆయనతో పాటు మనం ఎందుకు ఎగరాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం చాలా గట్టి రిప్లై ఇవ్వాలనేటువంటిది చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా, ఒకసారి నువ్వేం మాట్లాడావో, ఎంత వికృతంగా, ఎంత నీచంగా, ఎంత దారుణంగా మాట్లాడినావో ఒక్కసారి నీవు మాట్లాడింది నీవే చూసుకో, నీకైనా సాటిస్ఫాక్షన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నా. లేకపోతే మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో చూడు, వాళ్ళు ఎవడైనా బాగా మాట్లాడినావనే మాట అంటారా, ఈ విధంగా మాట్లాడరాదనేటువంటి మాట అంటారా అని నేను అడుగుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డి గారు నన్ను మా నాన్న మా అమ్మే పరుషంగా ఎప్పుడు తిట్టరా. నా దగ్గర ఉన్న డ్రైవర్స్ కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన పిల్లలు ఉన్నారు. ఒక్కసారి కూడా వాటిని రా అని కూడా ఎప్పుడు మాట్లాడాను నేను. అట్లాంటిది అబ్బా అంటావు, ఆనా కొడుకులు అంటావు, ఈనా కొడుకులు అంటావు, ఎందుకంత దురహంకారం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమి అహంకారం? డబ్బులు ఉన్నాయనే కదా. అక్రమ వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించి పాలిటిక్స్ లో నెలవారీ జీతాలు ఇచ్చి 200-300 మందికి తోడేళ్ల మాదిరి నీ ఎంట పెట్టుకొని తిప్పుతూ నీ ఇంటి మీదకి వస్తాం, నా ఇంటి మీదకి వస్తాం అని చెప్పి బెదిరించుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు డబ్బు లేకుండా ఒక్క రోజైనా రాజకీయం చేయగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.